ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త, ముఖ్యంగా ఆధార్ కార్డ్ అనేది ప్రతి పథకానికి సంబంధించి లింక్ చేయడం జరిగింది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి స్కీము ఆధార్ కార్డ్, రేషన్ కార్డుతో లింక్ చేశారు కదా. అయితే ఆధార్ కార్డు ఉన్నవారికి కేంద్రం నుంచి గుడ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి. సో ఇటీవల కాలంలో ఆధార్ కార్డు అనేది అప్డేట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందని చెప్పడం అయితే జరిగింది కదా. చాలామంది 10 సంవత్సరాలకు ఒకసారి అనేది తప్పనిసరిగా ఆధార్ కార్డులో అప్డేట్ అనేది ఫోటో కావచ్చు, అడ్రస్ అనేది ఎగ్జాక్ట్లీగా మనకు అప్డేట్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంది. ఈ తరుణంలోనే చాలామందికి చాలా ఇబ్బందులు అయితే ఉన్నాయి. ఆధార్ కార్డుకు సంబంధించి అందులో డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు, ఇవన్నీ కూడా కరెక్షన్ చేయాలంటే ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. కాబట్టి సో అటువంటి వారికి మరోసారి ఆధార్ కార్డు ఉన్న వారందరికీ కూడా కేంద్రం నుంచి గుడ్ న్యూస్ అయితే వచ్చిందనమాట. సో ఆ వివరాలు ఏంటనేది కూడా ఆధార్ కార్డు పైన ఉన్నటువంటి అంశాన్ని పూర్తి వివరాలు వీడియోలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. సో ముఖ్యంగా ఆధార్ కార్డు సంబంధించి చూసుకున్నట్లయితే ఉన్నవారికి గుడ్ న్యూస్ అనమాట. ఇందులో వచ్చేసి ముఖ్యంగా ఆధార్ కార్డు ప్రతి ఒక్కరికి శుభవార్త. ఇకపైన ఆధార్ వివరాల్లో మార్పులు చేర్పులు చేయాలంటే కనుక సిఎస్సి సెంటర్లకు వెళ్ళి మనం నిలబడాల్సిన అవసరం కూడా లేదు. త్వరలోనే ఇందులో మొబైల్లోనే అన్ని అప్డేట్ చేసుకునేటువంటి సౌకర్యాన్ని కూడా తీసుకురాబోతున్నారనమాట. అవన్నీ కూడా ఉచితంగా. ఆధార్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇక మార్పులు కూడా చేసుకోవడానికి అవకాశాలు అయితే ఉంది. యుఐడిఐ ఇందుకు సంబంధించి కసరత్తు అయితే చేస్తుందన్నమాట. ప్రత్యేకంగా అభివృద్ధి చేస్తున్న కొత్త ఈ ఆధార్ యాప్తో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఫేస్ ఐడి టెక్నాలజీ ఫీచర్లు అయితే ఉంటాయన్నమాట. ఒక యాప్ అనేది డెవలప్మెంట్ చేస్తున్నారు. అది త్వరలోనే కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేస్తుంది. అందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో మనకు ఫేస్తోనే స్కాన్ చేస్తే అందులో కనిపిస్తుంది అనమాట. దీని ద్వారా మన పేరు, చిరునామా, పుట్టిన తేదీ, ఫోన్ నెంబర్ వంటివి కూడా వివరాలు సులభంగా ఆ మొబైల్ ద్వారానే మనం అప్డేట్ అనేది చేసుకోవచ్చు అనమాట, ఇంటి దగ్గర కూర్చొని మన మొబైల్లో. అయితే ప్రస్తుతం ఆధార్ మార్పులు చేయాలంటే తప్పనిసరిగా కేంద్రాలకు వెళ్లాల్సిన పరిస్థితి అయితే ఉంది. కాబట్టి క్యూలో ఇలా ముఖ్యంగా చాలామంది గ్రామీణ దూర ప్రాంతాల్లో ఉన్న వారికి ఇబ్బందులు అయితే కష్టతరంగా మారిపోతున్నాయి. ఇక ఈ సమస్యకు పరిష్కారంగా చాలామంది అప్డేట్ చేసుకోకుండా అలాగే ఉన్నారనమాట. ఈ పరిష్కారాన్ని దిశగా యుఐడిఐ కొత్త యాప్ని అయితే తీసుకొస్తుందనమాట. అయితే వేలిముద్రలు, ఐరిస్ స్కాన్ వంటి బయోమెట్రిక్ వివరాలు మార్చాలంటే తప్పనిసరిగా మనము ఆధార్ సెంటర్కి అయితే వెళ్ళాల్సి అయితే ఉంటుందన్నమాట. సో ఇప్పుడు ప్రస్తుతం ఆధార్కు సంబంధించినటువంటి అంటే గడువు ఏదైతే ఫ్రీగా మనం అప్డేట్ చేసుకోవడానికి మరో 3 నెలలు అనేది గడువు అయితే పెంచడం అయితే జరిగిందనమాట. సో ప్రత్యేకంగా ఇవన్నీ కూడా ఇందులో ఈ యాప్ కనుక అందుబాటులోకి వచ్చిన తర్వాత యూజర్లు ముఖ్యంగా ఫేస్ ఐడి ఉపయోగించి నేరుగా లాగిన్ అవ్వచ్చు. ఇప్పటివరకు పాస్వర్డ్, ఓటీపీలు అవసరం కాగా కొత్త ఫీచర్తో ప్రక్రియ మరింత సులభతరంగా మరియు సురక్షితంగా ఉంటుంది. యూజర్లకు సమర్పించే సరైనవి కాదు యాప్లో ఆటోమేటిక్గా క్రాస్ వెరిఫికేషన్ కూడా చేస్తుంది అనమాట. ఇవన్నీ కూడా సో ఇక వ్యక్తిగత మన డేటా కానీ మోసాలకు అవకాశాలు చేరుకోకుండా ఉంటుందన్నమాట. ఆధార్ వివరాలు అప్డేట్ చేసుకునే ప్రక్రియ వేగవంతం అవుతుందన్నమాట. గుడ్ న్యూస్ చెప్పే ప్రయత్నం అయితే జరిగింది.